10th క్లాస్ తెలుగు. కథనాన శత్రువుల కుత్తుకల నవలీల నుత్తరించిన బలోన్మత్తు లేలిన భూమి వీరులకు కానాచిరా తెలగాన ధీరులకు మొగసాలరా. ఈ పద్యం రాసింది రావెళ్ళ వెంకట రామారావు. రావెళ్ళ వెంకట రామారావు గారు ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లి గ్రామంలో 1924 జనవరి 21న జన్మించాడు. 10th క్లాస్లో ఫస్ట్ లెసన్ దానశీలము. ఈ పాఠం రాసింది బమ్మెర పోతన. ఈయన జనగామ జిల్లా బమ్మెర గ్రామ నివాసి. ఈయన రచనలు వీరభద్ర విజయం, భోగిని దండకం, నారాయణ శతకం. ఈ పాఠం పురాణ ప్రక్రియకు చెందింది. పురాణం అంటే పాతదైనను కొత్తగా భాషించేది. పురాణాలు 18. వీటిని వ్యాసుడు సంస్కృతంలో రాశాడు. ఇందులో భాగవత పురాణం ఒకటి. భాగవతాన్ని పోతన తెలుగులోకి అనువదించాడు. ఈ పాఠం శ్రీ మహాభాగవతం 8వ స్కందంలోని వామన చరిత్రలోనిది. ఈ పాఠంలోని కొన్ని అర్థాలు: కుబ్జుండు పొట్టివాడు లేదా వామనుడు, ఆకర్నింపు విను, కురుచగుట పొట్టిగా అవ్వటం, చేతులొగ్గు ప్రార్థించడం నమస్కరించడం, జలము నీరు సలిలం వారి, యశః కీర్తి ఖ్యాతి పేరు. నీరజభవుడు విష్ణువు నాభి లేదా కమలం నుండి పుట్టినవాడు బ్రహ్మ. త్రివిక్రముడు 3 లోకాలను ఆక్రమించినవాడు విష్ణువు. ప్రకృతి వికృతులు: సిరి శ్రీ, విష్ణువు వెన్నుడు, ధర్మం ధమ్మం, బ్రహ్మ బొమ్మ లేదా బొమ్మ. సందులు: అత్యద్భుతం అతి ప్లస్ అద్భుతం, యనాదేశ సంధి. గర్వోన్నతి గర్వ ప్లస్ ఉన్నతి, గుణసంధి. అభ్యాగతులు అభి ప్లస్ ఆగతులు, యనాదేశ సంధి. వదాన్యోత్తముడు వదాన్య ప్లస్ ఉత్తముడు, గుణసంధి. అన్వాయుధాలు అను ప్లస్ ఆయుధాలు, యనాదేశ సంధి. సమాసాలు: జీవధనములు రూపక సమాసం, 3 అడుగులు ద్విగు సమాసం, దశ దిక్కులు ద్విగు సమాసం, భూత ప్రేతములు ద్వంద్వ సమాసం. త్రికసంధి: అచ్చోటు ఆ ప్లస్ చోటు, ఇవ్విధము ఈ ప్లస్ విధము, ఎక్కాలము ఏ ప్లస్ కాలము. పైన పూర్వపదాల్లో ఆ ఈ ఏ లున్నాయి. ఇవి సర్వనామాలు. ఆ ఈ ఏలను త్రికం అంటారు. ఈ త్రికం మీద ఉన్న అసంయుక్త హల్లు ద్విత్వంగా మారుతుంది. త్రికం మీది అసంయుక్త హల్లునకు ద్విత్వం బహుళమవుతుంది. బహుళం అంటే ఒక వ్యాకరణ కార్యం నిత్యంగా రావడం, రాకపోవడం, వికల్పంగా రావడం, అన్యకార్యం రావడం, ఇలా 4 విధాలుగా జరిగితే బహుళం అంటారు. ద్విత్వం పైన ఉన్న దీర్ఘాచ్చు హ్రస్వంగా మారుతుంది. ద్విరుక్తమైన హల్లు పరమైనప్పుడు ఆచ్చికమైన దీర్ఘం హ్రస్వం అవుతుంది. ఆచ్చికం అంటే అచ్చతెనుగు పదం. నెక్స్ట్ సెకండ్ లెసన్ ఎవరి భాష వాళ్లకు వినసొంపు. ఈ పాఠం రాసింది డాక్టర్ సామల సదాశివ. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది. ఏదైనా ఒక అంశాన్ని గురించి సంగ్రహంగా ఆకట్టుకునేటట్లు వివరించేదే వ్యాసం. సూటిగా స్పష్టంగా నిర్దిష్టంగా సులభంగా అర్థమయ్యే విధంగా ఉండడం వ్యాసం యొక్క లక్షణం. డాక్టర్ సామల సదాశివ తన స్వీయ అనుభూతులతో రాసిన యాది అనే వ్యాస సంపుటిలోనిది ఈ పాఠం. సామల సదాశివ కొమరభీం ఆసిఫాబాద్ జిల్లాలో భాగమైన దహేగాం మండలం తెనుగుపల్లెలో జన్మించాడు. ఈయన రచనలు ఉర్దూ సాహిత్య చరిత్ర, అమ్జదుద్బాయి అనువాదం, మలయ మారుతాలు, యాది, సంగీత శిఖరాలు. అమ్జద్ రుబాయిలు అనువాదానికి 1964లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ అనువాద రచన పురస్కారం, స్వరలయలు గ్రంథానికి 2011లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించాయి. సంస్కృతంలో బిల్హణ మహాకవి రాసిన విక్రమాంక దేవచరిత్రం అనే ప్రౌఢ కావ్యాన్ని తెలుగులోకి కప్పగంతుల లక్ష్మణ శాస్త్రి గారు అనువదించారు. అందుకే ఈయన్ని ఆంధ్ర బిల్హణ అంటారు.
పలుకుబడి, నుడికారం, జాతీయాలు అనే వాటికి ఉర్దూలో చాలా ప్రాముఖ్యం ఉంది. వీటిని రోజ్మర్రా, మొహవీరా అంటారు. వరంగల్ తెలుగును టక్సాలి తెలుగు అంటారు. ఢిల్లీ ఉర్దూను టక్సాలి ఉర్దూ అంటారు. టక్సాల అంటే టంకసాల. టంకసాలలో తయారయ్యే నాణేలకు విలువ. ఇతరులు ఎవరైనా తయారు చేస్తే అవి నకిలీ నాణేలు అంటారు. పొల్యూట్ కాని ఉర్దూను బేగమతి జుబాన్, మహెల్లాతి జుబాన్ అంటారు. గో మేరే షేర్ హై కవాస్ పసంద్, ఫర్ మేరీ గుప్తగు ఆవాం సే హై. ఇది రాసింది కవి మీర్ తకిమీర్. ఇందులో ఖాస్ ఆమ్ అనే 2 మాటలున్నాయి. ఖాస్ అంటే ప్రత్యేకమైనది. దీని బహువచనం ఖవాస్. ఖవాస్ అంటే విద్వత్తులోను, సంపదలోను, హోదాలోను ప్రత్యేకమైన వాళ్ళు. ఆమ్ అంటే సామాన్యం. దీని బహువచనం ఆవాం. ఆవాం అంటే సామాన్య ప్రజలు. దీని భావం ఏంటంటే, నా కవితను ప్రత్యేక వ్యక్తులు పసందు చేస్తున్నారు, కానీ నేను మాట్లాడుతున్నది మాత్రం సామాన్య ప్రజలతోనే. పసందు ఇష్టం, రమ్యం అందం మనోహరం, క్షేత్రం పొలం స్థలం చోటు, ఇల్లు గృహం సదనం, పొగడ్త స్తోత్రం ప్రశంస. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించువాడు గురువు. భాషింపబడినది భాష. రుగగమ సంధి. పేద ప్లస్ ఆలు పేదరాలు, బీద ప్లస్ ఆలు బీదరాలు, బాలింత ప్లస్ ఆలు బాలింతరాలు. పేద, బీద, బాలింత మొదలైన శబ్దాలను పేదాదులు అంటారు. ఉర్ అనేది అదనంగా రావడాన్ని రుగాగమం అంటారు. ఒక వర్ణం మిత్రుడి వలె అదనంగా చేరడమే ఆగమం. పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైనప్పుడు రుగగమం అవుతుంది. ఈ పదాలలో పూర్వపదం విశేషణం, ఉత్తరపదం విశేష్యం. ఇలా విశేషణ విశేష్యాలతో కూడిన పదాన్ని కర్మధారయం అంటారు. కర్మధారయమందు పేదాది శబ్దాలకు ఆలు శబ్దం పరమైతే రుగగమం అవుతుంది. ఇంకొన్ని ఎగ్జాంపుల్స్. ముద్ద రాలు, ముద్ద ప్లస్ ఆలు. జవరాలు, జవ ప్లస్ ఆలు. మనుమరాలు, మనుమ ప్లస్ ఆలు. కొమరాలు, కొమ ప్లస్ ఆలు. గుణవంత ప్లస్ ఆలు, గుణవంతురాలు. బుద్ధిమంత ప్లస్ ఆలు, బుద్ధిమంతురాలు. శ్రీమంత ప్లస్ ఆలు, శ్రీమంతురాలు. మొదటి పదం చివర ఉన్న అచ్చు ఆకారానికి బదులు ఉకారం వచ్చి తర్వాత రుగగమం అవుతుంది. కర్మధారయం నందు తత్సమ శబ్దములకు ఆలు శబ్దం పరమైనప్పుడు పూర్వపదం చివర ఉన్న అకారానికి ఉకారం వచ్చి రుగగమం అవుతుంది. కొన్ని స్వీయ చరిత్రలు. గాంధీజీ గారి స్వీయ చరిత్ర సత్యశోధన. సామల సదాశివ గారిది యాది. కాళోజీ గారి స్వీయ చరిత్ర నా గొడవ. దాశరథి రంగాచార్య గారి స్వీయ చరిత్ర జీవనయానం. గడియారం రామకృష్ణ శర్మ గారి స్వీయ చరిత్ర శతపత్రం. 3వ పాఠం వీర తెలంగాణ. ఈ పాఠం రాసింది డాక్టర్ దాశరథి కృష్ణమాచార్య. తెలుగు గుండెల బిగువు తెలిపింది తెలంగాణ అనే ఈ పద్యం రాసింది కొత్తపల్లి రంగారావు. తెలంగాణ పోరాట పాటల నుంచి రాశాడు. వీర తెలంగాణ అనే ఈ పాఠం పద్య ప్రక్రియకు చెందింది. చారిత్రక అంశాలను వస్తువుగా తీసుకొని రాసిన పద్యాలివి. డాక్టర్ దాశరథి కృష్ణమాచారి రచించిన దాశరథి సాహిత్యం 1వ సంపుటి రుద్రవీణలోనిది. దాశరథి కృష్ణమాచార్యులు మహబూబాబాద్ జిల్లాలోని చిన్న గూడూరులో జన్మించాడు. ఈయన రచనలు అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, కవితా పుష్పకం, తిమిరంతో సమరం, అమృతాభిషేకం, ఆలోచనాలు, నవమి, యాత్రాస్మృతి. తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోశాడు. 1961లో గాలిబ్ గజళ్లను అనువదించాడు. 1967లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు కవితా పుష్పకంతో అందుకున్నాడు. 1974లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నాడు. తిమిరంతో సమరం అనేదానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. కొన్ని అర్థాలు. సౌదామణి వల్లి, మెరుపు తీగ, ఉజ్వల, ప్రకాశవంతమైన, సయ్యాటలు, పరిహాసమాడు, కల్లోలం, పెద్ద ఆందోళన, కృపానం, కత్తి, రవము, శబ్దం,
లంఘించు, దూకు, దాటడం. తోటమాలి బలిదానం చేస్తే పువ్వులు పరిమరాలు నీనగలవు అనే ఈ పద్యం రాసింది కవిరాజమూర్తి. సందులు. జగమెల్ల, జగము ప్లస్ ఎల్ల ఉత్వసంధి. సయ్యాటలాడెన్, సయ్యాటలు ప్లస్ ఆడెన్ ఉత్వసంధి. దారినిచ్చిరి, దారిని ప్లస్ ఇచ్చిరి ఇత్వసంధి. ధరాతలమెల్ల, ధరాతలము ప్లస్ ఎల్ల ఉత్వసంధి. దిశాంచలము, దిశ ప్లస్ అంచలము సవర్ణ దీర్ఘ సంధి. శ్రావణాభ్రమము, శ్రావణ ప్లస్ అభ్రము, శ్రావణాభ్రము, శ్రావణ ప్లస్ అభ్రము సవర్ణ దీర్ఘ సంధి. మేనత్త, మేన ప్లస్ అత్త అత్వసంధి. తెలంగాణ ఉద్యమ కావ్యాల్లోకెల్లా అగ్రగణ్యమైనది దాశరథి అగ్నిధార. అగ్నిధారను వట్టికోట ఆళ్వారుస్వామికి అంకితమిచ్చాడు. రుద్రవీణ కవితా సంపుటిని తెలంగాణ ప్రజానికానికి అంకితమిచ్చాడు. సమాసాలు. కాకతీయుల కంచుగంట, షష్ఠి తత్పురుష సమాసం. కళ్యాణ గంటలు, కళ్యాణప్రదమైన గంటలు, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. బ్రతుకు తోవ, బ్రతుకు కొరకు తోవ, చతుర్థి తత్పురుష సమాసం. మహారవము, గొప్పదైన రావము, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. వికార దంష్టలు, వికారమైన దంష్టలు, విశేషణ పూర్వపదం. కాంతి వార్ధులు, కాంతి అనేది వార్ధులు, రూపక సమాసం. తెలంగాణ రాష్ట్రం, సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. మత పిశాచి, మతము అనేది పిశాచం, రూపక సమాసం. చేకానుప్రాస అలంకారం. హల్లుల జంట అర్ధభేదంతో అవ్యవధానంగా రావడం. అర్ధభేదంతో కూడిన హల్లుల జంట వెంట వెంటనే వస్తే దానిని చేకానుప్రాస అలంకారం అంటారు. నీటిలో పడిన తేలు తేలుతదా, అరటి తొక్క తొక్కరాదు, నిప్పులో పడితే కాలు కాలుతుంది, తమ్మునికి చెప్పు చెప్పు తెగకుండా నడవమని. 4వ పాఠం కొత్త బాట. ఈ పాఠం రాసింది డాక్టర్ పాకాల యశోదారెడ్డి. ఈ పాఠం కథానిక ప్రక్రియకు చెందింది. తరాల మధ్య కాలానుగుణంగా వచ్చిన మార్పులు మొదలైన విషయాలను కొత్త బాటలో తెలిపింది. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన యశోదారెడ్డి ఉత్తమ కథలు అనే గ్రంథంలోనిది ఈ పాఠం. పాకాల యశోదారెడ్డి నాగర్ కర్నూలు జిల్లాలో భాగమైన బిజినేపల్లి గ్రామంలో జన్మించింది. తెలుగులో హరివంశాలు అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పొందింది. ఈమె రచనలు: ఆంధ్ర సాహిత్య వికాసం, పారిజాతాపహరణ పర్యాలోచనం, ఎర్రాప్రగడ, కథాచరిత్ర, మా ఊరి ముచ్చట్లు, ఎచ్చమ్మ కథలు, ధర్మశాల, మహాలక్ష్మి ముచ్చట్లు. వరంగల్ రూరల్ కాకతీయ జిల్లా నల్లబెల్లి మండలానికి 18 కిలోమీటర్లు దూరాన ఉన్న కొండాపూర్ అడవి మధ్య నిలిచిన అటవీ గ్రామం. 1945లో ప్రత్యేక గ్రామ పంచాయతీ ఏర్పడింది. 2007 డిసెంబర్ 5న సర్పంచ్ వాసం కన్నయ్య అధ్యక్షతన 8 కమిటీలు ఏర్పాటు చేసి అభివృద్ధి సాధించారు. ఈ గిరిజనులు సాధించిన ఈ అభివృద్ధిని చూసి అంతర్జాతీయ గూగుల్ ఆర్గ్ సంస్థ ఉత్తమ గ్రామ పురస్కార్కు ఎంపిక చేసింది. చెవివారిచ్చి, శ్రద్ధగా వినడం, గవిన్లు, గుహలు, కుటిలవాజితనం, కపటబుద్ధి, పొలిమేర, సరిహద్దు. జాతీయాలు: నక్షత్రకుడు, వెంబడపడి పీడించేవాడు, నిండుకున్నవి, అయిపోయాయి, దడిగట్టు, రక్షణ కల్పించు, నిప్పులు సెరగంగా, మిక్కిలి కోపాన్ని ప్రదర్శించడం. సందులు: ప్రాణాలు గోల్పోవు, ప్రాణాలు ప్లస్ కోల్పోవు, గసడద వాదేశ సంధి. మూటగట్టు, మూటను ప్లస్ కట్టు, సరళాదేశ సంధి. ఆసు ఓయుట, ఆసు ప్లస్ పోయుట, గసడద వాదేశ సంధి. కాలు సేతులు, కాలు ప్లస్ చేతులు, గసరద వాదేశ సంధి. పూచెంగలువలు, పూచెను ప్లస్ కలువలు, సరళాదేశ సంధి. వృద్ధి సంధి. రసైక, రస ప్లస్ ఏక, ఏకైక, ఏక ప్లస్ ఏక, వసుదైక, వసుధ ప్లస్ ఏక. దివ్యైరావతం, దివ్య ప్లస్ ఐరావతం. దేశైశ్వర్యం, దేశ ప్లస్ ఐశ్వర్యం. అష్టైశ్వర్యం, అష్ట ప్లస్ ఐశ్వర్యాలు. ఘనౌషధి, ఘన ప్లస్ ఔషధి. వనౌషధి, వన ప్లస్ ఔషధి. మహౌషధి, మహా ప్లస్ ఔషధి. రసౌచిత్యం, రస ప్లస్ ఔచిత్యం. దివ్యౌషధం, దివ్య ప్లస్ ఔషధం.
నాటకౌచిత్యం, నాటక ప్లస్ ఔచిత్యం. అకారానికి ఏ ఐలు పరమైతే ఐ వస్తుంది. అకారానికి ఓ ఔలు పరమైతే ఔ వస్తుంది. ఐ ఔలను వృద్ధులు అంటారు. అకారానికి ఆ ఆలకు ఏ ఔలు పరమైతే ఐకారం, ఓ ఔలు పరమైతే ఔకారం ఏకాదేశంగా వస్తాయి. 5వ పాఠం నగర గీతం. ఈ పాఠం రాసింది అలిశెట్టి ప్రభాకర్. ఈయన జగిత్యాల జిల్లాలోని జగిత్యాల జన్మస్థలం. జగిత్యాలలో సాహితీ మిత్ర దీప్తి సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించాడు. 1974లో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో వచ్చిన పరిష్కారం అనేది అచ్చు అయిన ఈయన మొదటి కవిత. ఈయన రచనలు ఎర్ర పావురాలు, చురకలు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభ గీతం, సిటీ లైఫ్ ఇవి ఈయన అచ్చైన కవిత్వ సంకలనాలు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో 6 ఏళ్ల పాటు సీరియల్గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై రాసిన మినీ కవితలతో ప్రఖ్యాతి పొందాడు. ఈ పాఠం మినీ కవిత ప్రక్రియకు చెందింది. ఏదైనా ఒక అంశాన్ని వ్యంగ్యంగా చురకలతో తక్కువ పంక్తిలో చెప్పడమే మినీ కవిత. అలిశెట్టి ప్రభాకర్ కవిత అనే గ్రంథంలోని సిటీ లైఫ్ అనే మినీ కవితలలో కొన్నింటిని నగర గీతంగా కూర్చడమైంది. ఈ పాఠంలోని కొన్ని అర్థాలు: నగారా, పెద్ద ఢంకా, భేరి, సందడి, జనసమూహం, ఘోష, పెద్ద శబ్దం, ఉరుము, పఠనీయ గ్రంథం, చదవదగిన పుస్తకం. ఈ పాఠంలోని పర్యాయ పదాలు: నరుడు, మానవుడు, మనిషి, అరణ్యం, విపినం, అడవి, రైతు, కృషీవలుడు, కర్షకుడు, పువ్వు, పుష్పం, కుసుమం, మరణం, చావు, మృత్యువు, వాంఛ, కోరిక, అభిలాష, వృక్షం, చెట్టు, భూరూహం, తరువు, పల్లె, గ్రామం, జనపదం. పట్టణ వీధుల్లో విద్యుత్ వాడకం తక్కువగా ఉండడానికి నియాన్ దీపాలను వాడతారు. అయితే ఈ నియాన్ దీపాల వెలుగు ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సస్టైనబుల్ అనే సంస్థ ప్రకటించింది. ఈ నియాన్ దీపాల వెలుగు చాలా ఎక్కువగా ఉంటే మూర్ఛరోగం వచ్చే అవకాశం ఉంది. కళ్ళు, మెదడుకు హాని కలిగిస్తుంది. అధిక రక్తపీడనం, నరాల క్షీణత, అల్సరు వంటి రోగాలకు కారణమవుతుంది. రూపకలంకారం: ఉపాధ్యాయుడు జ్ఞాన జ్యోతులను ప్రకాశింపజేస్తాడు. బతుకాటలో గెలుపు ఓటములు సహజం. వానజాన చినుకు పూలను చల్లింది. నవ్వుల నావలో తుల్లుతూ పయనిస్తున్నాం. మొదటి వాక్యంలో జ్ఞానమే జ్యోతిగా చెప్పబడింది. ఇందులో జ్ఞానం ఉపమేయం, జ్యోతి ఉపమానం. ఈ రెండింటికి భేదం లేనట్లు చెప్పబడింది. ఇట్లా అభేదం చెప్పడాన్ని రూపకాలంకారం అంటారు. ఉపమేయానికి ఉపమానానికి భేదం ఉన్నా లేనట్లు చెబితే అది రూపకలంకారం. నగరారణ్య హోరు నరుడు జీవన ఘోష. సమన్వయం: ఇందులో నగరం ఉపమేయం, అరణ్యం ఉపమానం. 6వ పాఠం భాగ్యోదయం. ఈ పాఠం రాసింది కృష్ణస్వామి ముదిరాజ్. ఈ పాఠం జీవిత చరిత్ర ప్రక్రియకు చెందింది. విభిన్న రంగాలలో పనిచేస్తూ సమాజం మీద ప్రభావం చూపిన వ్యక్తుల విశిష్టతలను తెలుపుతూ రాసే గ్రంథమే జీవిత చరిత్ర. భాగ్యరెడ్డి వర్మ కుమారుడైన ఎంబి గౌతమ్ రచించిన భాగ్యరెడ్డి వర్మ జీవిత చరిత్ర గ్రంథంలోని కృష్ణస్వామి ముదిరాజు రాసిన వ్యాసంలోనిది ఈ పాఠం. మచ్చు తునక అంటే ఉదాహరణ. కృష్ణస్వామి ముదిరాజ్ 1957లో హైదరాబాద్ నగర మేయర్గా ఎన్నికై నగర అభివృద్ధి కోసం రాబోయే 30 ఏండ్లు అవసరాలకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేసిన దార్శనికుడు కృష్ణస్వామి ముదిరాజు. దక్కన్ స్టార్ అనే ఆంగ్ల పత్రికను స్థాపించి సంపాదకుడిగా విలువైన సంపాదకీయాలు, వ్యాసాలను రచించాడు. హైదరాబాద్ నగరాన్ని ఛాయాచిత్రాల్లో 1000 పేజీల్లో బంధించి పిక్టోరియల్ హైదరాబాద్ అనే అద్భుత గ్రంథాన్ని చరిత్రకు దృశ్య రూపంగా మనకు అందించాడు. 1948లో ఉర్దూలో హైదరాబాద్కి 30 సాలా సియాసీ జద్దుజహద్ పేరుతో హైదరాబాద్లోని రాజకీయాలపై గ్రంథాన్ని రాశాడు. భారత ప్రభుత్వంచే భారత స్వతంత్రం చరిత్ర రాసే సంఘంలో ప్యానెల్ సభ్యుడిగా నియమితుడయ్యాడు. భాగ్యరెడ్డి వర్మ 1888లో పుట్టాడు. జ్యోతిబా ఫులే మహారాష్ట్రలో పుట్టాడు. సత్యశోధక సమాజం ఏర్పాటు చేశాడు. బిఎస్ వెంకట్రావు హైదరాబాద్లోని ఘాస్ మండీలో పుట్టాడు. ఈయనను హైదరాబాద్ అంబేద్కర్ అంటారు. 1926లో ఆది హిందూ మహాసభను స్థాపించాడు. ఈ పాఠంలోని కొన్ని పర్యాయపదాలు: అండ, ఆధారం, ఆసరా, ఆశ్రయం, ఉన్నతి, ఘనత, అభివృద్ధి, ప్రగతి,
స్వేచ్ఛ, స్వాతంత్రం, విచ్చలవిడి, వికాసం, తెలివి, ప్రఫల్లం, ప్రగతి. ఈ పాఠంలోని కొన్ని పదబంధాలు: అంకితం కావడం, చేయాలనుకున్నది తప్పకుండా చేయడం, నైతిక మద్దతు, నీతిని సమర్థించడం, మహమ్మారి, వ్యాధి, నిరంతరం, ఎల్లప్పుడూ, చిత్తశుద్ధి, మనస్ఫూర్తిగా పనిచేయడం, సాంఘిక దురాచారాలు, సంఘంలోని చెడు ఆచారాలు, సొంత కాళ్ళపై నిలబడడం, తనను తాను పోషించుకోవడం, మచ్చు తునక, ఉదాహరణ, ఏకతాటిపై, ఒకే మాటపై నిలబడడం. ప్రత్యక్ష కథనం: అక్క ఆ చెరువు చూడు, నేను రాన్రా తమ్ముడు. ఇట్లా ఉత్తమ పురుషలోని వాక్యాలు సాధారణంగా ప్రత్యక్షంగా చెప్తున్నట్లుంటాయి కాబట్టి ఇవి ప్రత్యక్ష కథనంలో ఉన్న వాక్యాలు. ప్రత్యక్ష కథనానికి ఉద్ధరణ చిహ్నాలు ఉండాలి. పరోక్ష కథనం: రిషి తాను రానని నందనతో అన్నాడు. సార్ చెప్పినట్లు చేస్తామని పిల్లలు అన్నారు. ఇలాంటి వాక్యాలను పరోక్ష కథనంలో ఉన్న వాక్యాలు అంటారు. వీటికి ఉద్ధరణ చిహ్నాలు ఉపయోగించకూడదు. ప్రత్యక్ష కథనంలో రాసేటప్పుడు ఈ నియమాలు పాటించాలి. ఒకరు చెప్పిన మాటలు చెప్పింది చెప్పినట్లే రాయాలి. ఆ మాటలకు ఉద్ధరణ చిహ్నాలు ఉండాలి. ప్రథమ పురుషలో ఉన్న పదాలు అనగా, తమను, తమ, తాను, తాము అనేవి ఉత్తమ పురుషలోనికి అనగా నేను, మేముగా మారతాయి. పరోక్ష కథనంలో రాసేటప్పుడు ఈ నియమాలు పాటించాలి. ఉద్ధరణ చిహ్నాలు తొలగించి అని చేరుస్తారు. ఉత్తమ పురుష పదాలు నేను, మేము, నా, మా వంటివి ప్రథమ పురుష పదాలు తాను, తాము, తన, తమగా మారతాయి. ప్రత్యక్ష వాక్యం: నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అన్నాడు రవి. పరోక్ష వాక్యం: తాను తన దేశాన్ని ప్రేమిస్తున్నానని రవి అన్నాడు. బిఎన్ శాస్త్రి. ఈయన పూర్తి పేరు భిన్నూరి నరసింహ శాస్త్రి. పుట్టింది యాదాద్రి భువనగిరి జిల్లా, ఇంద్రపాల నగరం, తుమ్మలగూడెం, స్వస్థలం వలిగొండ. 9వ తరగతిలోనే సంధ్యారాగం నవల రాశాడు. ఈయన రచనలు తపోభంగం, పాపాయి పథకం, రాధా జీవనం, తీరని కోరిక, వాకాటక, అపోహ, పులిజాల, కాశీఖండం. ఇవే కాకుండా ఆంధ్రదేశ చరిత్ర, సంస్కృతి, భారతదేశ చరిత్ర, సంస్కృతి ఇవి కూడా రాశాడు. వీటితో పాటు నల్లగొండ, ఆదిలాబాద్, మహబూబ్నగర్ జిల్లాల సర్వస్వాలను, రెడ్డి రాజ్య బ్రహ్మణరాజ సర్వస్వాలను ప్రకటించాడు. 12 శాసన సంపుటాలను ప్రకటించాడు. వేల గ్రామాలు తిరిగి వందల కొద్ది శాసనాలు వెలికితీసి శాసనాల శాస్త్రిగా కీర్తి పొందాడు. ఈ పరిశోధనలో భాగంగా ఆదికవి నన్నయ్య కాదు నన్నే చోళుడు అని నిరూపించాడు. విష్ణుకుండినుల రాజధాని గుంటూరు కాదు నల్గొండ అని నిరూపించాడు. ఈయన పత్రిక పేరు మూసి పత్రిక. 7వ పాఠం శతక మధురిమ. ఈ పాఠం శతక ప్రక్రియకు చెందింది. శతకాలలోని పద్యాలను ముక్తకాలు అంటారు. ముక్తక పద్యం దేనికది సందర్భావంతో ఉంటుంది. సాధారణంగా మకుటం పద్యపాదం చివర ఉంటుంది. మకుట రహితంగా కూడా కొన్ని శతకాలు ఉంటాయి. సర్వేశ్వర శతకం. ఇది రాసింది యదావాక్కుల అన్నమయ్య. నెక్స్ట్ శ్రీకాళహస్తీశ్వర శతకం. ఇది రాసింది దూర్జటి. శ్రీకృష్ణదేవరాయల ఆస్థాన కవి. 16వ శతాబ్దికి చెందినవాడు. శ్రీకాళహస్తి మహత్యం అనే ప్రబంధం రాశాడు. రాయలవారి ఆస్థానంలో ఉండి కూడా రాజుల్ మత్తుల్ వారి సేవ నరకప్రాయం అని చెప్పిన దీశాలి. మల్ల భూపాలియం. సురభిమల్ల నీతివాచస్పతి మకుటం. రాసింది ఏలకూచి బాలసరస్వతి. నాగర కర్నూలు జిల్లా జటపోలు సంస్థానాధీశుడైన సురభి మాధవరాయల ఆస్థాన కవి. ఈయన తెలుగులో రాఘవ యాదవ పాండవీయం రాశాడు. ఇది తెలుగులో మొదటి గద్య కావ్యం. భర్తృహరి సంస్కృతంలో రాసిన శుభశ్రీస్తిని తెలుగులోకి అందించిన తొలి కవి. దాశరథి శతకం. ఇది రాసింది కంచర్ల గోపన్న, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి వాసి. ఈయన రామదాసుగా ప్రసిద్ధుడు. భద్రాచలంలో శ్రీరామాలయం నిర్మించిన భక్తాగ్రేసరుడు. దాశరథి శతకాన్ని రాశాడు. రామునిపై ఎన్నో కీర్తనలు రాసిన వాగ్గేయకారుడు. అందమైన శబ్దాలంకారాలు ఈయన కవిత్వంలో జాలువారాయి. నెక్స్ట్ నరసింహ శతకం. కాకుత్సం శేషప్ప కవి, జగిత్యాల జిల్లా, ధర్మపురి నివాసి. ఈయన రచనలు నరహరి శతకం, నృకేసరి శతకం, ధర్మపురి రామాయణం. నెక్స్ట్ విశ్వనాథేశ్వర శతకం. ఇది రాసింది గుమ్మన్న గారి లక్ష్మీనరసింహ శర్మ. ఈయన సిద్దిపేట జిల్లా పోతారెడ్డిపేట గ్రామంలో జన్మించాడు. 300లకు పైగా అష్టావధానాలు చేశాడు. ఈయన బిరుదులు అవధాని శశాంక, ఆశు కవిత కేసరి. హిందోల రాగంలో ఈయన పద్యపఠన విన్యాసం ప్రత్యేకమైంది.
ఈయన రచనలు కవితా కళ్యాణి, అవధాన సరస్వతి, భాగీశ్వరి స్తుతి, ఆద్యమాతృక, పద్యోద్యానం. శ్రీ లొంక రామేశ్వర శతకం రాసింది నంబి శ్రీధరరావు. ఈయన నిజామాబాద్ జిల్లా వేముగల్లు నివాసి. ఈయన బిరుదు కవిరాజా. ఈయన రచనలు శ్రీ మన్నింబాచల మహత్యం, శ్రీ మన్నింబగిరి నరసింహ శతకం. నెక్స్ట్ వేణుగోపాల శతకం. ఇది రాసింది గడిగి భీమకవి. ఈయనది రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం నాగరకుంట గ్రామంలో జన్మించాడు. ఈయన రచనలు వేణుగోపాల శతకం. ఈ పాఠంలోని అర్థాలు: వర్షాశనం, ఒక ఏడాదికి సరిపడే భోజనం. అనుభవమ్మున నేర్చిన ఎట్టి చదువు తండ్రి వలె కాపు నిచ్చును తాను ముందు, పడిన కష్టాలచే గుణపాఠమయ్యి తగిన ప్రేరణ కాపాడు తల్లి ఓలే. ఈ పద్యం రాసింది విద్వాన్ కల్వకుంట కృష్ణమాచార్య. ఈ పాఠంలోని కొన్ని అర్థాలు: భాసిల్లు, ప్రకాశించు, ఉద్బోధించు, మేలుకొల్పుట, బోధించుట. దైన్యస్థితి, దీనత్వం. నరరూప రాక్షసుడు, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. ఈ పాఠంలోని కొన్ని పర్యాయ పదాలు: ఏనుగు, గజము, కరి, నాగము. స్నేహితుడు, మిత్రుడు, నెచ్చెలు. బంగారం, కనకం, స్వర్ణం, పసిడి. కృపానం, కత్తి, అసి. సందులు: బుద్ధిమంతురాలు, బుద్ధిమంత ప్లస్ ఆలు, రుగాగమ సంధి. సాహసవంతురాలు, సాహసవంత ప్లస్ ఆలు, రుగాగమ సంధి. అచ్చోట, ఆ ప్లస్ చోట, త్రికసంధి. దివ్య ఔషధం, దివ్య ప్లస్ ఔషధం, వృద్ధి సంధి. సమైక్యత, సమ ప్లస్ ఐక్యత, వృద్ధి సంధి. ఎక్కాలం, ఏ ప్లస్ కాలం, త్రికసంధి. ఆట వెలది. ఈ పద్యంలో 4 పాదాలుంటాయి. ప్రతి పాదానికి 5 గణాలుంటాయి. ప్రాసనియమం పాటించదు. ప్రతి పాదంలో 4వ గణంలోని మొదటి అక్షరం ఎత్తి చెల్లుతుంది. 1, 3 పాదాల్లో వరుసగా 3 సూర్యగణాలు, 2 ఇంద్రగణాలు, 2, 4 పాదాల్లో 5 సూర్యగణాలు ఉన్నాయి. దీనికి ఒక చిన్న కోడ్: ఇనగణ త్రయంబు ఇంద్రద్వయంబు హంస పంచకంబు ఆట వెలది. 8వ పాఠం లక్ష్యసిద్ధి. జూన్ 2, 2014 రోజున వివిధ దినపత్రికల్లో వచ్చిన సంపాదకీయ శీర్షికలు: ఈనాడులో ఎన్నాళ్ళో వేచిన ఉదయం, ఆంధ్రజ్యోతి పొద్దు పొడుపు, విశాలాంధ్ర తెలంగాణకు నవవసంతం, ప్రజాశక్తి స్వాగతాంజలి, సాక్షి నవ తెలంగాణ, నమస్తే తెలంగాణ, లక్ష్యసిద్ధి. ఈ పాఠం సంపాదకీయ ప్రక్రియకు చెందింది. సమకాలీన సంఘటనలో ముఖ్యమైన వాటిని తీసుకొని పత్రికల్లో వ్యాఖ్యాన రూపంలో పూర్వాపరాలను పరామర్శిస్తూ సాగే రచన. తక్కువ మాటల్లో పాఠకులను ఆకట్టుకుంటూ ఆలోచింపజేయగలగడం మంచి సంపాదకీయ లక్షణం. తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా జూన్ 2, 2014 నాడు నమస్తే తెలంగాణ దినపత్రికలోని సంపాదకీయ వ్యాసం ఇది. గోల్కొండ పత్రిక 1926 మే 19న ప్రారంభమైంది. 1939 ఆగస్టు 3వ తేదీ నుండి గోల్కొండ పత్రిక సంపాదకుడిగా సురవరం ప్రతాపరెడ్డి నియమితుడయ్యాడు. ఈ పాఠంలోని కొన్ని అర్థాలు: ముసురుకొను, కమ్ముకొను, ప్రాణం పోయు, బ్రతికించు, గొంతు వినిపించు, మాట్లాడు, యజ్ఞం, యాగం, క్రతువు. తారలు, చుక్కలు, నక్షత్రాలు. జ్ఞాపకం, గుర్తు, జ్ఞప్తి. పోరాటం, యుద్ధం, సమరం. విషాదం, బాధ, దుఃఖం. సంస్కరణ, బాగు చేయడం, చెడును రూపుమాపడం. ఒక అంశానికి చెందిన ప్రధాన విషయాలను వర్గీకరించుకొని దానికి సంబంధించిన ఉపభావనను, కీలకమైన వాటిని పొందుపరుస్తూ గీసే చిత్రాన్ని భావన చిత్రం అంటారు. సందులు: ప్రపంచమంతా, ప్రపంచము ప్లస్ అంతా, ఉత్వసంధి. అత్యద్భుతం, అతి ప్లస్ అద్భుతం, యనాదేశ సంధి. సచివాలయం, సచివ ప్లస్ ఆలయం, సవర్ణ దీర్ఘ సంధి. సమాసాలు: బృహత్ కార్యం, బృహత్తరమైన కార్యం, విశేషణ పూర్వపద కర్మధారయం. శక్తియుక్తులు, శక్తియు యుక్తియు, ద్వంద్వ సమాసం. సంక్షేమ పథకాలు, సంక్షేమం కొరకు పథకాలు, చతుర్థ తత్పురుష సమాసం. అతిశయోక్తి అలంకారం: ఏదైనా ఒక వస్తువును గాని విషయాన్ని గాని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం. హిమాలయ శిఖరాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మా ఊర్లో సముద్రమంత చెరువు ఉంది. చుక్కలు తల పువ్వులుగా నక్కజముగ మేను పెంచి ఎంబర వీధిన్ వెక్కసమై చూపట్టిన నక్కోమలి ముదమునొందే నాత్మస్థితిలోన్. మొల్ల రామాయణం. నెక్స్ట్ స్వభావోక్తి అలంకారం: ఉన్నది ఉన్నట్లుగా వర్ణించడం.
శివాజీ ఎర్రబడిన కన్నులతో, అదిరిపడే పైపెదవితో, ఘన హుంకారంతో, కదలాడే కనుబొమ్మముడితో గర్జిస్తూ, గౌరవించదగిన స్త్రీని బంధించి అవమానిస్తావా అని అన్నాడు. జింకలు బిత్తర చూపులు చూస్తూ చెవులు నిగిడ్చి చెంగు చెంగున గెంతుతున్నాయి. ఇలా ఉన్నది ఉన్నట్లు వర్ణిస్తే సభావోక్తి అలంకారం. నెక్స్ట్ 9th లెసన్ జీవన భాష్యం. ఈ పాఠం రాసింది డాక్టర్ సి నారాయణ రెడ్డి. ఈ పాఠం గజల్ ప్రక్రియకు చెందింది. గజల్లో పల్లవిని మాత్లా అని, చివరి చరణాన్ని మక్తా అని, కవి నామముద్రను తకల్లస్ అని అంటారు. పల్లవి చివర ఉన్న పదం ప్రతి చరణం చివర అంత్యప్రాసం రూపొందిస్తుంది. గజల్ జీవగుణాలు, సరసభావన, చమత్కార కేళన, ఇంపు, కుదింపు. ఈ పాఠం డాక్టర్ సినారే సమగ్ర సాహిత్యం 6వ సంపుటిలోని తెలుగు గజల్లులోనిది. డాక్టర్ సినారే రాజన్న సిరిసిల్ల జిల్లా హనుమాజిపేట గ్రామంలో జన్మించాడు. ఈయన రచనలు నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, మధ్యతరగతి మందహాసం, ద్విపదులు, ప్రపంచపదులు. వీటితో పాటు 70కి పైగా కావ్యాలు రాశాడు. వీరి ప్రామాణిక సిద్ధాంత గ్రంథం ఆధునికాంధ్ర కవిత్వం, సంప్రదాయములు, ప్రయోగములు. భారత ప్రభుత్వంచే పద్మభూషణ్ పురస్కారంచే సత్కరించబడ్డాడు. ఇతనికి విశ్వంబర కావ్యానికి జాతీయ స్థాయిలో అత్యున్నత సాహితీ పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డును అందుకున్నాడు. శబ్దశక్తి, అర్ధయుక్తి సినారే కళానికి గళానికి ఉన్న ప్రత్యేకత. మబ్బు, అభ్రము, మొగులు, గుండె, హృదయం, డెందము, శిరస్సు, తల, మస్తకం, ఉత్తమాంగం, వ్యాప్తి, వ్యాపనం, జంకని అడుగులు, తడబడకపోవడం, భయపడకపోవడం, ఎడారి దిబ్బలు, ఎడారిలోని ఇసుక దిబ్బలు, చెరగని త్యాగం, మర్చిపోలేని త్యాగం. సందులు, నీరు ప్లస్ అవుతుంది, ఉత్వసంధి, ఎత్తులకు ప్లస్ ఎదిగిన, ఉత్వసంధి, పేరు ప్లస్ అవుతుంది, ఉత్వసంధి. సమాసాలు, ఎడారి దిబ్బలు, ఎడారిలో దిబ్బలు, షష్ఠి తత్పురుష సమాసం. ఇసుక గుండెలు, ఇసుక యొక్క గుండెలు, షష్ఠి తత్పురుష సమాసం. అలంకారాలు, నీకు 100 వందనాలు, చేకానుప్రాస. రాజు రివాజులు బూజు పట్టగన్, వృత్యానుప్రాస. అజ్ఞానంధకారం తొలగితే మంచిది, రూపకలంకారం. నెక్స్ట్ లెసన్ గోలకొండ పట్టణం. ఈ పాఠం రాసింది ఆదిరాజు వీరభద్రారావు. ఈయనది ఖమ్మం జిల్లా మధిర తాలూకాలో జననం, స్థిర నివాసం హైదరాబాద్. ఈయన రచనలు ప్రాచీనాంధ్ర నగరములు, లలిత కథావళి, రత్నప్రభ, జీవిత చరితావళి, జీవిత చరిత్రలు, నవ్వుల పువ్వులు, మిఠాయి చెట్టు, షితాబ్ ఖాన్. సంగ్రహాంధ్ర విజ్ఞాన కోశంలో 50 వ్యాసాలు రాశాడు. హైదరాబాద్ రేడియోలో తొలి ప్రసంగం చేసిన వాడిగా చరిత్రకెక్కాడు. లక్ష్మణరాయ పరిశోధక మండలికి కార్యదర్శిగా వ్యవహరించాడు. తన పాండిత్యం, పరిశోధనతో తెలంగాణ భీష్ముడిగా పేరు తెచ్చుకున్నాడు. ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది. వ్యాసం అంటే వివరించి చెప్పడం. చరిత్రను తెలిపే వ్యాసాన్ని చారిత్రక వ్యాసం అంటారు. ఈ వ్యాసం ఆదిరాజు వీరభద్రారావు రాసిన మన తెలంగాణము అనే వ్యాస సంపుటిలోనిది. గోలకొండ దుర్గమనగా ఒక కోట కాదు, 3 కోటలు. దుర్గమునకు సుమారు 7 మైళ్ళ కైవారము, 87 బురుజులు, 8 దర్వాజాలు ఉండెను. సుమారు 4 మైళ్ళ వైశాల్యం ఉండెను. గోల్కొండ పట్టణ నిర్మాణ పథకమునకు కర్త ఆజం ఖాన్ అనే ఇంజనీరు. గోల్కొండ పట్టణమునకు పెంపు సొంపు కలిగించుటలో మొదటివాడు అయిన కులీ కుతుబ్ షా, 4వ వాడు అయిన ఇబ్రహీం కుతుబ్ షా, 5వ వాడగు మహమ్మద్ కులీ కుతుబ్ షా, 7వ వాడగు అబ్దుల్లా కుతుబ్ షా చాలా శ్రద్ధ వహించారు. ఇబ్రహీం కుతుబ్ షా 12 భిక్షా గృహములు నిర్మించెను. ఈయన 12 భిక్షా గృహాలు 12 ఇమాములకు అంకితం చేయబడెను. నగీనాబాగ్ ఒక అందాల కుప్పేగు రమ్యోద్యానమని. ఈ పట్టణాన్ని పెక్కు భాగములుగా విభజించారు. ఈ భాగములను మొహల్లాలు అంటారు. ఈ మొహల్లాలలో కొన్ని పేర్లు తెలుస్తున్నవి. అవి హక్షీ కమాన్, దికాబ్ బాగ్, కటోరా హౌజు, మీరు జుమ్లా మొహల్లా, మాదన్న మొహల్లా. రాజభవనాలు పడమటి దిశయందుండెను. షాహీ మహల్లు అను రాజహార్మములు ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు ప్రతీక. దిల్కుష భవనము మనోహరమైన మందిర రాజము. యుద్ధభటులకు ప్రత్యేకంగా 2 బారకాసులుండెను. 2 ప్రాకారముల మధ్య ఒకటి, పర్వత శిఖరమునందు మరొకటి ఉండెను. ఉద్యానవన నిర్మాణమునందు విలక్షణమైన ఆకర్షణీయమైన మిద్దెల మీది తోటలు, రూఫ్ గార్డెన్ నిర్మించారు. ఈ ఉద్యానవనానికి నీటి సప్లై చేయి విధానం, అందులో నీటి కాలువలు, జలాశయాలు, ఖేలాకూళ్ళు, జలపాతాలు ఆశ్చర్యం కలిగిస్తాయి.
ఈ అంతరాల నందనవనము బాబిలోనియాలో అత్యంత ప్రాచీన కాలంలో ఉండెను. మజ్ను బురుజుకు వాయవ దిశయందు దొడ్డ బాల్బోవ వృక్షం ఉండెను. దీని స్కందపు కైవారము 80 అడుగులుండెను. ఈ చెట్టు యొక్క పాదమునందలి తొర్రలో ఒక గుండ్రటి బల్ల, దాని చుట్టూ 4 కుర్చీలు వేసుకొని ఉపాహారం పుచ్చుకొనుటకు వీలైనంత విశాల ప్రదేశం ఉండెను. ఈ చెట్టును సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా ఆఫ్రికా నుండి తెప్పించినాడట. కటోరా హౌజు అనునది ఒక జలాశయం. ఇది వేసవిలో గొప్పవారికి విహారభూమిగా నుండెను. మహమ్మద్ కులీ కుతుబ్ షా ప్రజల సౌకర్యార్థము 78 లక్షల హోనులు వెచ్చించాడట. దుర్గమున కొంత దూరంలో ఎత్తు ప్రదేశమున దుర్గ తటాకం నిర్మించబడెను. ఈ దుర్గ తటాకం నుండి భూమిలో నుండి మట్టి గుట్టాల ద్వారా నీటిని ప్రవహింపజేసి కటోరా హౌజ్ నింపేవారు. ఈ కటోరా హౌస్ ద్వారా పట్టణంలోని పలు ప్రాంతాలకు నీరు సరఫరా చేశారు. నీటి నిల్వ చేయుటకు పెక్కు హౌజులు నిర్మించారు. కొన్ని హౌజులు జనానా వారికి నియమితములై ఉండెను. రాజుగారి హర్మమును చేరాలంటే 12 ద్వారములు దాటాలి. ఉమ్రావుల పెద్ద అధికారుల మందిరాలు లోపలి కోటలో ఉండెను. గోల్కొండ పట్టణంలో వణిక్ పుంగవులు విదేశములతో వర్తకం చేయుచు కుబేరులై ఉండెను. విదేశాల నుండి వచ్చే సరుకులు మచిలీపట్నం నుండి నేరుగా గోల్కొండకు వచ్చేవి. విదేశ వ్యాపారము చేయువారిలో డచ్చివారు ప్రధానులు. ఇబ్రహీం కులీ కుతుబ్ షా కాలంలో తెలంగాణము ఈజిప్టు వలె ప్రపంచపు అంగడి వలె ఉండెను. పట్టణంలోని సరుకంతా బంజారా దర్వాజా నుండే వచ్చేది. బంజారాలు అనబడే లంబాడీలు ధాన్యము, ఉప్పు మొదలైనవి తేవడం చేత ప్రవేశ ద్వారానికి బంజారా దర్వాజా అనే పేరు వచ్చింది. హోను అనునది ఒక బంగారు నాణెము. దీనిని పెగోడా అని కూడా అంటారు. హోను అనునది ఒక బంగారు నాణెము. దీనిని పెగోడా అని కూడా అంటారు. ఒక్క హోను = 4 రూపాయలు. పనము అనునది హోనులో 16వ భాగం. అద్దంకి గంగాధరుడు తపతి సంవరణోపాఖ్యాన కావ్యాన్ని రచించి ఇబ్రహీం కుతుబ్ షాకు అంకితమిచ్చాడు. ఇబ్రహీం కుతుబ్ షా మహబూబ్ నగర్ జిల్లాలో నివసించే ఆసూరి మరుంగంటి సింగరాచార్య మహాకవికి మత్త గంధేవ చరిత్ర, మత్తమాశ్వ హటకాంబర చతురంతయాన ఆగ్రహారములను ఇచ్చి సత్కరించాడు. సుల్తాన్ ఇబ్రహీం పాదుషా సేనాని అమీర్ ఖాన్. ఇతను యయాతి చరిత్ర కృతి భర్త. ఇది మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యం. ఈ కావ్యాన్ని రచించింది పొన్నగంటి తెలగనార్యుడు. లోపలి కోటలో ఉత్తర భాగమునందు జింకల వనము ఒకటి ఉండెను. గోలకొండలో 1589లో మహమ్మారి పీడ సంభవించింది. లెక్కలేనంత మంది మరణించారు. చివరికి కొందరు సాధువులు పీర్ల పంజాలు, తాబూతులు పట్టుకొని భజనలతో ఊరేగారు. దానివల్ల మహమ్మారి పీడ వదిలింది. దాని జ్ఞాపక చిహ్నముగా, కృతజ్ఞతా సూచకంగా మహమ్మద్ కులీ కుతుబ్ షా 1591లో హైదరాబాద్లో తాబూతు ఆకారంలో చార్మినార్ నిర్మించాడు. 250 సంవత్సరాలు సకల సంపదలతో విరాజిల్లి ప్రపంచమును మిరుమిట్లు గొలిపిన గోలకొండ పట్టణమును 1687 సంవత్సరమున ఔరంగజేబ్ చక్రవర్తి మోసంగా జయించి సర్వనాశనం చేశాడు. సందులు. దేవాలయాలు. దేవ + ఆలయాలు సవర్ణ దీర్ఘ సంధి. రమ్యోద్యానములు. రమ్య + ఉద్యానములు గుణసంధి. అశ్వారూఢుడు. అశ్వ + ఆరూఢుడు సవర్ణ దీర్ఘ సంధి. రాజాజ్ఞ. రాజ + ఆజ్ఞ సవర్ణ దీర్ఘ సంధి. నగీనాబాగ్ ఒక అందమైన ఉద్యానవనం. దిల్కుష భవనం మనోహరమైన రాజమందిరం. బారకాసులు యుద్ధభటులు ఉండే నివాసము. బాల్బోవా ఇది ఒక విశాల వృక్షము. వణిక్ పుంగవులు విదేశముతో వ్యాపారం చేయువారు. బంజారా దర్వాజా లంబాడీలు వస్తువులు తెచ్చే ప్రవేశద్వారము. హోనులు బంగారు నాణాలు. మత్తె గంధేవం ఆసూరి మరుంగంటి సింగరాచార్య మహాకవి గురించి. కేలాకూలులు నీటి వసతి కల్పించేవి. క్రీడా సరస్సులు. అంతరాల నందనవనము కోట లోపలి ఉద్యానవనము. ధనాగారం ధనము ఉండే చోటు. భారతదేశంలోని ప్రసిద్ధి చెందిన కోటల్లో దేవరకొండ ఒకటి.
రేచర్ల నాయకరాజుల కాలంలో ఈ కోట గొప్పగా విరాజిల్లింది. 2వ మాధా నాయకుడు ఈ కోటను నిర్మించాడు. ఇది నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణానికి దగ్గరలో ఉంది. ఎత్తైన 7 కొండలను కలుపుతూ ఈ దుర్గాన్ని అత్యద్భుతంగా నిర్మించాడు. ఈ కోటకు 360 బురుజులు ఉన్నాయి. 9 ప్రధాన ద్వారాలు, 23 పెద్ద బావులు, 53 దిగుడు బావులు, 6 కోనేర్లు ఉన్నాయి. పాఠ్యపుస్తకాల్లో కనిపించే విశిష్ట పూర్ణకుంభ చిహ్నం ఇక్కడే లభించింది. ఏ శత్రురాజు దీన్ని ఆక్రమించుకోలేకపోయాడు. దీనికి దగ్గరలో గల రాచకొండ, సమీపంలోని నాగసముద్రం చెరువులను ఈ రాజులే తవ్వించారు. బహువ్రీహి సమాసం. ఆజానుబాహుడు, జానువుల వరకు బాహువులు కలవాడు. ముక్కంటి, 3 కన్నులు కలవాడు. గరుడ వాహనుడు, గరుడు వాహనంగా కలవాడు. చతుర్ముఖుడు, 4 ముఖాలు కలవాడు. పద్మాక్షి, పద్మం వంటి కన్నులు కలది. ఈ పదాలలో మొదటి పదానికి గాని, రెండవ పదానికి గాని ప్రాధాన్యం లేదు. 2 పదాలు మరో పదం యొక్క అర్థాన్ని స్ఫురింపచేస్తున్నాయి. ఇలా మరో పదం యొక్క అర్థానికి ప్రాధాన్యం ఉన్న సమాసమే బహువ్రీహి సమాసం. ఎగ్జాంపుల్: చక్రపాణి, చక్రము పానీయందు కలవాడు. అన్య పదార్థ ప్రాధాన్యం కలది బహువ్రీహి సమాసం. యయాతి చరిత్ర, యయాతి యొక్క చరిత్ర. షష్ఠి తత్పురుష సమాసం. బ్రహ్మణ భక్తి, బ్రహ్మణుని యందు భక్తి. సప్తమి తత్పురుష సమాసం. నీలవేణి, నీలమైన వేణి కలది బహువ్రీహి సమాసం. పుష్పగుచ్ఛం, పుష్పాల యొక్క గుచ్ఛం. షష్ఠి తత్పురుష సమాసం. గోలకొండ పట్టణం, సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. గరళ కంఠుడు, గరళము కంఠమున కలవాడు బహువ్రీహి సమాసం. సుందరాకారములు, విశేషణ పూర్వపద కర్మధారయం. దయాంతరంగుడు, దయతో కూడిన అంతరంగం కలవాడు బహువ్రీహి సమాసం. అందచందములు, అందము చందము ద్వంద్వ సమాసం. గోల్కొండ కోటను బండరాళ్లతో కట్టారు. గోల్కొండ కైవారము 4 మైళ్ళను మించి ఉంటుంది. దీనికి 8 బురుజులున్నవి. ఈ బురుజులన్నీ శతఘ్నుల స్థావరములు. మొఘలు సైన్యం సర్వశక్తియుక్తులను కూడదీసుకుని 9 నెలలు శ్రమించి ఒక్క బురుజు మాత్రమే కూల్చగలిగారు. ఆ బురుజు స్థానమున ఒక్క రాత్రిలో మరొక బురుజును కుతుబ్ షాహీ సైనికాధికారులు కట్టగలిగిరి. గోల్కొండ కోటలో కొండ శిఖరమున బాలహిస్సారు అను ప్రాసాదమున్నది. దానికి పోవు మార్గమునకు కోట ప్రాకారమునకు అమర్చిన ద్వారము కాడ ఒక రాతి గుండున్నది. ఆ రాతిపై నిలిచి చప్పట్లు కొట్టిన ఆ శబ్దము బాలహిస్సార్లోనికి స్పష్టంగా వినిపిస్తుంది. అలా ప్రధ్వనించు ఏర్పాటును నిర్మాణంలోనే కల్పించారు. ఈ పాఠానికి మూలం కెవి భూపాలరావు రాసిన మహామంత్రి మాదన్న కథలోనిది. జానపద కళారూపం ఒగ్గు కథ. ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్థం. ఇది అచ్చమైన దేశీ పదం. ఒగ్గు కథల్ని తెలంగాణ ప్రాంతంలోని గొల్ల, కుర్మలు తమ కులపురాణంగా భావిస్తారు. ఒగ్గుడోలు అన్ని వాయిద్యాల్లోకెల్లా పెద్దది, ముఖ్యమైంది. ఇతివృత్తం దగ్గర నుంచి కథనం వరకు ప్రత్యేకమైన శైలిలో నిర్మాణం పొందిన ప్రక్రియ ఒగ్గు కథ. ఒగ్గు కథ నాటక ప్రక్రియ కాదు. ప్రార్థనా గీతంలో మొదట గంగని తలవడం ప్రత్యేకమైంది. మెద్దె రాములు, చుక్క సత్తయ్య లాంటి ఒగ్గు కళాకారులు ప్రపంచపు జానపద కళాయవనికపై ఒగ్గు కథా రూపాన్ని స్థిరంగా నిలిపారు. నెక్స్ట్ 11వ లెక్షన్ భిక్ష. ఈ పాఠం రాసింది శ్రీనాథుడు. ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందింది. కావ్యం వర్ణన ప్రధానమైంది. శ్రీనాథ కవి సార్వభౌముడు రచించిన కాశీఖండం సప్తమాశ్వాసంలోనిది. శ్రీనాథుడు. ఈయన తల్లి భీమాంబ, తండ్రి మారయ్య. కొండవీటిని పరిపాలించిన పేదకొమటి వేమారెడ్డి ఆస్థానంలోని విద్యాధికారి. విజయనగర ప్రౌఢ దేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమభట్టును తన వాదన పటిమతో ఓడించి కనకాభిషేకాన్ని, కవి సార్వభౌమ అనే బిరుదును పొందాడు. ఈయన రచనలు మరుత్తరాట్ చరిత్ర, శాలివాహన సప్తశతి, పండితారాధ్య చరిత్ర, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, ధనంజయ విజయం, క్రీడాభిరామం, శివరాత్రి మహత్యం, పల్నాటి వీర చరిత్ర, నందనందన చరిత్ర. ఈయన సీసపద్య రచనల్లో మేటి
ఉద్దండలీల, ఉభయవాక్ప్రౌఢి, రసాభిచి రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి ఈయన కవితా లక్షణాలు. ఈనాడు భిక్ష అనే మాట కేవలం అడుక్కు తినడం అనే అల్పార్థానికి పరిమితమైంది కానీ ఒకప్పుడు భిక్ష అనేది పరమ పవిత్ర వ్రతం. అభిఘరించి, వేసి, వనిత, స్త్రీ, అంగన, పడతి, నారి, పసిడి, బంగారం, హేమం, సువర్ణం, కనకం, పారాశర్యుడు, వ్యాసుడు, బాదరాయణుడు, ఆగ్రహం, కోపం, క్రోధం, రోషం, అహిమకరుడు, సూర్యుడు, భాస్కరుడు, రవి, వినగనుడు, ద్వాకవాటం, ద్వారబంధం, తలుపు, దర్వాజా, వీక్షించు, చూచు, అంగన, స్త్రీ, మత్స్యకంటి, చేప వంటి కన్నులు కల స్త్రీ, మీనాక్షి, భుక్తిశాల, భోజనశాల, ప్రకృతి వికృతులు, విద్య, విద్యే, భిక్షం, బిచ్చం, యాత్ర, జాతర, మత్స్యం, మత్స్యం, రత్నం, రతనం, పంక్తి, బంతి. సందులు: పుణ్యాంగనయు, పుణ్య ప్లస్ అంగన, సవర్ణ దీర్ఘ సంధి, ఇవ్వీటి, ఈ ప్లస్ వీటి, త్రిక సంధి, మునీశ్వర, ముని ప్లస్ ఈశ్వర, సవర్ణ దీర్ఘ సంధి. సమాసాలు: మత్స్యకంటి, చేప వంటి కన్నులు కల స్త్రీ, బహువ్రీహి సమాసం. సీసపద్యం: ఇందులో 4 పాదాలుంటాయి. ప్రతి పాదంలో 6 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా ఉంటాయి. పద్యపాదం 2 సమభాగాలుగా ఉంటుంది. 2 భాగాల్లోనూ మూడో గణంలోని మొదటి అక్షరం యతి లేదా ప్రాసయతి. ప్రాస నియమం లేదు. తేటగీతి లేదా ఆట వెలది దీనికి చివరగా ఉంటుంది. నెక్స్ట్ 12th లెసన్ భూమిక. ఈ పాఠం రాసింది గూడూరి సీతారాం. ఈ పాఠం పీఠిక ప్రక్రియకు చెందింది. ఒక పుస్తకం ఆశయాన్ని, అంతఃసారాన్ని, తాత్వికతను, రచయిత దృక్పథాన్ని, ప్రచురణకర్త వ్యయ ప్రయాసలను తెలియజేస్తుంది. ఒక గ్రంథ నేపథ్యాన్ని, లక్ష్యాలను పరిచయం చేస్తూ ఆ గ్రంథ రచయిత కానీ, మరొకరు కానీ, విమర్శకుడు కానీ రాసే విశ్లేషణాత్మక పరిచయ వాక్యాలను పీఠిక అంటారు. దీనికే ముందు మాట, భూమిక, ప్రస్తావన, తొలి పలుకు, మున్నుడి, ఆముఖం అని కూడా అంటారు. నేషనల్ బుక్ ట్రస్ట్ ప్రచురించిన నెల్లూరి కేశవస్వామి ఉత్తమ కథలు సంపుటికి గూడూరి సీతారాం రాసిన పీఠికనే ప్రస్తుత పాఠం. గూడూరి సీతారాం రాజన్న సిరిసిల్ల జిల్లా దగ్గర గల హనుమాజిపేట గ్రామంలో జన్మించాడు. 1953 నుండి 1965 వరకు సుమారు 80 కథలు రాశాడు. మారాజు, లచ్చి, పిచ్చోడు, రాజమ్మ రాజరికం అనేవి ఈయన ప్రసిద్ధి చెందిన కథలు. తొలి కథకురాలు బండారు అచ్చమాంబ. నెల్లూరి కేశవస్వామి తెలంగాణ ప్రాంతానికి చెందిన తెలుగు రచయిత. ఈయన కథల సంపుటి పసిడి బొమ్మ ఆగస్టు 1969లో వెలువడింది. తెలంగాణ సుప్రసిద్ధ రచయిత కీర్తిశేషులు భాస్కర భట్ల కృష్ణారావు గారికి ఈ కథల సంపుటి అంకితం ఇవ్వబడింది. నెల్లూరి కేశవస్వామి రెండవ కథా సంకలనం చార్మినార్ కథలు. చార్మినార్ కథలు హైదరాబాద్ రాజచరిత్రను, సంస్కృతిని, మానవ సంబంధాలను, ఇక్కడి ముస్లింల జీవితాలను అపూర్వంగా చిత్రించాయి. ఇందులో విముక్తి, రూహి ఆపా, షరీఫా, ప్రతీకారం, అదృష్టం, యుగాంతం, వంశాంకురం, కేవలం మనుషులం, ఆఖరి కానుక, భరోసా అనే శీర్షికలతో రాసిన 11 కథలున్నాయి. హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ నగరంగా ఎదిగింది. యుగాంతం కథ ప్రత్యేకంగా చెప్పాల్సిన కథ. ఇండియా 2 దేశాలుగా విడిపోయి పాకిస్తాన్ ఏర్పడిన నాటి పరిస్థితులు, సంక్షోభాలు, హత్యాకాండ గురించి భీష్మ సహాని తమస్ నవలలో చిత్రించారు. కేశవస్వామి రాసిన రూహి ఆపా కథ మహోన్నత మానవీయ సంబంధాలను, మనిషిలోని సున్నితమైన హృదయాన్ని, కులమతాలకు అతీతంగా స్పందించే మనిషిని చిత్రించిన కథ. ముజ్రాల జీవితాల్లో ఆనందించే జీవితమంతా హృదయంలో దాచుకునే సంతోష సన్నివేశాలు ఇందులో చిత్రించారు. వంశాంకురం కథలో ముస్లిం పెళ్లి సంబంధాలు ఎలా ఉంటాయో, కొడుకు పుట్టాలనే ఆశ ఆడపిల్లల జీవితాలను ఎలా అతలాకుతలం చేసి ఆత్మహత్యకు పురికొల్పుతాయో హృదయ విదారకంగా చిత్రించాడు. కేవలం మనుషులం అనే కథలో హుస్సేన్ మిర్జా, మహబూబ్ రాయ్ సక్సేనా దశాబ్దాల స్నేహితులు. వారి కుటుంబాలు స్నేహంగా కలిసి ఉంటాయి. మతాల సరిహద్దులను చెరిపివేసిన స్నేహం గురించి చక్కని కథ. భరోసా అనే కథ నమ్మిన పేదలను నట్టేట ఎలా ముంచుతారో భరోసాను భగ్నం చేసిన యథార్థ కథ. ఆఖరి కానుక అనేది రోజురోజుకు పేదరికంలోకి ఈడబడుతున్న ముస్లిం కుటుంబాలు అరబ్బు దేశాల షేక్లకు తమ కూతుళ్లను ఇచ్చి పెళ్లి చేసి
తద్వారా కాస్త ఆర్థిక సౌలభ్యం పొందాలనుకునే దుస్థితిని తెలియజేస్తుంది. అర్థాలు: ధ్యాస, శ్రద్ధ, సఖ్యత, స్నేహం. హస్తవాసి, చేతి మహిమ. ప్రఖ్యాతి, ప్రసిద్ధి. దేవిడి, పెద్ద భవంతులు. హృదయ సంస్కారం, మనస్సులో ఉండే మంచి భావన. సామాజిక పరిణామం, సమాజంలో వచ్చే మార్పులు. భారతీయ సంస్కృతి, భారతీయ జాతి ఉన్నత విలువలు. అతలాకుతలం, విపరీతంగా శ్రమపడడం. సమాసాలు: దశకంఠుడు, 10 తలలు కలిగినవాడు. బహువ్రీహి సమాసం. పీతాంబరుడు, పీతవర్ణం అయిన అంబరం కలవాడు. బహువ్రీహి సమాసం. అరవిందానన, అరవిందం వంటి ఆననం కలది. బహువ్రీహి సమాసం. మృగనేత్ర, మృగం వంటి నేత్రాలు కలది. బహువ్రీహి సమాసం. చెంచలాక్షి, చంచలమైన అక్షులు కలది. బహువ్రీహి సమాసం. మానధనులు, మానమే ధనంగా కలవారు. బహువ్రీహి సమాసం. రాజవదన, రాజు వంటి వదనం కలవాడు. బహువ్రీహి సమాసం. నీరజభవుడు, పద్మం వంటి భవము కలిగినవాడు. బహువ్రీహి సమాసం. శ్లేషాలంకారం, మిమ్ము మాధవుడు రక్షించుగాక. మిమ్ము మాధవుడు అంటే విష్ణువు రక్షించుగాక. మిమ్ము ఉమాధవుడు అంటే శివుడు రక్షించుగాక. ఇందులో 2 అర్థాలున్నాయి. ఇలా 2 అర్థాలు రావడాన్ని శ్లేషాలంకారం అంటారు. మానవ జీవనం సుకుమారం. మా నవజీవనం సుకుమారం. నవ అంటే కొత్త లేదా ఆధునిక. మానవ జీవనం సుకుమారం. మానవ అంటే మనుషుల జీవనం అంటే మనిషి అని. ఇలా 2 అర్థాలు వస్తాయి. ఒకే శబ్దం 2 వేర్వేరు అర్థాలను ఇస్తుంది. విభిన్న అర్థాలు ఆశ్రయించి ఉన్నాయి. ఇలా విభిన్న అర్థాలు కలిగి ఉండే పదాలుంటే దీన్ని శ్లేషాలంకారం అంటారు. నానార్థాలు కలిగి ఉండే అలంకారం శ్లేషాలంకారం. ఎగ్జాంపుల్: రాజుకు వలయానందకరుడు. నీవేళ వచ్చెదవు. మావిడాకులు తెచ్చివ్వండి. వాడి కత్తి తీసుకోండి. ఆమె లత పక్కన కూర్చుంది. ఆమె లత పక్కన నిల్చుంది. విశ్వకవి, గీతాంజలి. అంతర్జాతీయ కీర్తినందుకున్న మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన, గీతం, గీతాంజలి రచించాడు. జనగణమన గీతం, గీతాంజలి రచించాడు. బంగ్లాదేశ్ జాతీయ గీతం కూడా ఈయనే రచించాడు. శాంతినికేతన్ పేరున ఆదర్శ విద్యాలయాన్ని స్థాపించి గురుదేవుడుగా కీర్తింపబడ్డాడు. కృపాణం, దయను పోగొట్టున్నది. కత్తి, గురువు, అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించేవాడు. ఉపాధ్యాయుడు. జలధి, జలములు దీనిచే ధరించబడును. సముద్రం. త్రివిక్రముడు, ముల్లోకములను ఆక్రమించినవాడు. విష్ణువు. దాశరథి, దశరథుని పుత్రుడు. శ్రీరాముడు. నగరం, కొండల వలె ఉండే పెద్ద పెద్ద భవనములు కలది. పట్టణం. నీరజభవుడు, విష్ణువు నాభి లేదా కమలమునందు పుట్టినవాడు. బ్రహ్మ. పారాశర్యుడు, పరాశర మహర్షి కుమారుడు. వ్యాసుడు. భవాని, భవుని భార్య. పార్వతి. భాగీరథి, భగీరథునిచే తీసుకొని రాబడింది. గంగ. భానువు, ప్రకాశించువాడు. సూర్యుడు. భాష, భాషింపబడునది. మాట. ముని, మౌనంగా ఉండేవాడు. ఋషి. వసుధ, బంగారమును గర్భమునందు కలది. భూమి. విష్ణువు, విశ్వమంతట వ్యాపించి ఉండువాడు. హరుడు, ప్రళయకాలమున సర్వమును హరించువాడు. శివుడు. కొన్ని పర్యాయపదాలు: ఆధారం, ఆదరువు. ఆజ్ఞ, ఆన. కావ్యం, కబ్బం. మృత్యువు, మిత్తి. యోధులు, జోధులు. యజ్ఞం, జన్నం. శిఖ, సిఘ. శక్తి, సత్తి. సహజం, సాజం. కాపయ నాయకుడు క్రీస్తు 1323 నుంచి 1369 వరకు ఓరుగల్లు కోటను కేంద్రంగా చేసుకుని స్వాతంత్ర పోరాటం చేసినవాడు. మహాబలవంతుడైన ఢిల్లీ చక్రవర్తి మహమ్మద్ బిన్ తుగ్లక్ అధికారమును ధిక్కరించి స్వాతంత్రోద్యమాన్ని లేవదీసిన ఘనత కాపయ ప్రోల నాయకులది. కాపానీడు, కాపయ నాయకుడు, ముసునూరి నాయకుల వంశానికి చెందినవాడు. కాపయ నాయకుడు తెలంగాణను మ్లేచ్ఛ పాలన నుంచి విముక్తి చేశాడు. కాకతీయుల తర్వాత ఓరుగల్లును రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ముసునూరి యుగం చరిత్రలో సువర్ణ ఘట్టం. పలుకుబడి, మాట తీరు, ఉచ్చారణలో ఉండే విలక్షణత, దీన్ని యాస అంటారు. నుడికారం, మాట యందలి చమత్కారం. ఏ భాష నుడికారం ఆ భాష మాట్లాడి ప్రజల సంస్కృతిలోంచి, భౌగోళిక పరిస్థితుల్లోంచి, ఆచార వ్యవహారాలలోంచి ఉద్భవిస్తుంది. జాతీయం, జాతి వాడుకలో రూపుదిద్దుకున్న భాషా విశేషం. జాతీయంలోని పదాల అర్థాన్ని ఉన్నదున్నట్టుగా పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు.
ఆ పదాల పొందికతో వచ్చే అర్థం వేరు. పదాలకున్న వాచ్యార్థం పోయి లక్ష్యార్థం రావడాన్ని జాతీయం అంటారు. నక్షత్రకుడు విశ్వామిత్రుని శిష్యుడు. హరిశ్చంద్రుని వద్ద అప్పు వసూలు చేయడానికి విశ్వామిత్రునిచే నియమించబడ్డాడు. ఈ విషయమై హరిశ్చంద్రుణ్ణి ముప్పు తిప్పలు పెట్టాడు. ఎదుటివారి కష్టాలను పట్టించుకోకుండా పీడించేవాడి విషయంలో ఈ జాతీయాన్ని వాడతారు. మూలంలో లేని ఈ పాత్రను తెలంగాణ కవి గౌరణ తన హరిశ్చంద్ర పాఖ్యానంలో మొదటిసారి ప్రవేశపెట్టాడు. అష్టాదశ పురాణాలు: మత్స్య పురాణం, మార్కండేయ పురాణం, భాగవత పురాణం, భవిష్య పురాణం, బ్రహ్మ పురాణం, బ్రహ్మవైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం, విష్ణు పురాణం, వరాహ పురాణం, వామన పురాణం, వాయు పురాణం, అగ్ని పురాణం, నారద పురాణం, పద్మ పురాణం, లింగ పురాణం, గరుడ పురాణం, కూర్మ పురాణం, స్కంద పురాణం. వస తాగిన పిట్ట. వస అనేది ఒక మొక్క. చిన్నపిల్లలకు మాటలు చక్కగా రావడానికి కొంచెం మోతాదులో దీని రసాన్ని తాగిస్తారు. మోతాదు ఎక్కువైతే మాటలు ఎక్కువ అవుతాయి. ఎక్కువగా మాట్లాడే వారి గురించి ఈ పదబంధాన్ని వాడతారు. వెన్నెల మాసం. శరద్ ఋతువు విశేషంగా వెన్నెలను కురిపించే కాలం. ఆశ్వయుజ, కార్తీక మాసాలు ఈ ఋతువుకు చెందినవి. ప్రత్యేకంగా కార్తీక మాసానికి వెన్నెల మాసం అని పేరుంది. ఆసుపోయు. బట్టలు నేసేవారు వడికిన దారాన్ని కుదురుకు చుట్టి ఆ తర్వాత నేయవలసిన బట్ట పొడవును అనుసరించి దారాలను వరుసలుగా అమర్చవలసి ఉంటుంది. అట్లా చేసేటప్పుడు ఆ పని చేసేవాడు ఒక్క నుండి మరొకనకు తప్పక తిరగవలసి ఉంటుంది. ఈ పనికి ఆసుపోయడం అని పేరు. ఇలా విరామం లేకుండా తిరిగిన తోవనే మళ్ళీ మళ్ళీ తిరగడం అనే సందర్భంలో ఈ జాతీయం వాడతారు. అలుగు. చెరువు నిండిన తర్వాత మత్తడి అవుతుంది. ఆ తర్వాత ఉబికి బయటకు వచ్చే నీళ్లు కాలువ అవుతుంది. దీన్ని అలుగు అంటారు. ఈ క్రమాన్నే చెరువు నిండింది, మత్తడి దూకింది, అలుగు పారుతుంది అని వర్ణిస్తారు. అలుగు చెరువు కట్టకు రక్షణ. ఎక్కువైన నీరు దీని గుండా పోవడం వల్ల చెరువు కట్ట తెగకుండా రక్షించబడుతుంది. పద్మవ్యూహం. మహాభారతంలో ఈ మాట ఉంది. బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా కట్టుదిట్టంగా శత్రువును బంధించే యుద్ధ వ్యూహం. భారతంలో అభిమన్యుడు ఈ పద్మవ్యూహంలో చిక్కుకొని వీరమరణాన్ని పొందాడు. ఎవరైనా తమ శత్రువులు పన్నిన సంక్లిష్టమైన ఉచ్చులో పడితే పద్మవ్యూహంలో చిక్కుకున్నాడు అని అంటారు. దేవదాసి. ఆలయాలలో నృత్యం చేస్తూ ఆలయ సేవకే అంకితమైన వాళ్ళను దేవదాసీలుగా పిలిచేవాళ్ళు. ఈ దేవదాసి వ్యవస్థ చాళుక్యుల కాలం నుండే ఉన్నట్లు తెలుస్తుంది. కాలక్రమంలో దేవదాసీలు చిన్నచూపుకు గురయ్యారు. అనేక ఉద్యమాల కారణంగా ఈ వ్యవస్థ లేకుండా పోయింది. బురుజు. కోట గోడయందు ఉండే దిబ్బ. శత్రు రక్షణ దృష్టితో ప్రత్యేకంగా చేపట్టిన నిర్మాణం. ఇక్కడి నుండి శత్రువుల కదలికలు గమనించవచ్చు. శత్రువులపై దాడి చేస్తున్నప్పుడు ఇక్కడ ఫిరంగులు పెట్టి కాలుస్తారు. ఇబ్రహీం కుతుబ్ షా 1550 నుంచి 1580 మధ్య కాలంలో గోల్కొండ రాజ్యాన్ని పరిపాలించిన మాలిక్ ఇబ్రహీం కుతుబ్ షాహీ రాజు. జన వ్యవహారంలో మల్కిబరాంగా ప్రసిద్ధుడు. తెలుగు కావ్యాన్ని అంకితం పొందిన తొలి ముస్లిం రాజు. సారంగు తమ్మయ్య తన తపతి సంవరణోపాఖ్యాన్ని ఇతనికి అంకితం ఇచ్చాడు. 1578లో పురాణపూల్ను నిర్మించాడు. కులీ కుతుబ్ షా 1580 నుంచి 1612 సంవత్సరాల మధ్య కాల పరిపాలకుడు. హైదరాబాద్ నగర నిర్మాత. హైదరాబాద్ ప్రాంతానికి ప్రత్యేకమైన దక్కని ఉర్దూను ప్రోత్సహించాడు. ఈ మాండలికంలో దాదాపు 1100 పుటల కవిత్వాన్ని రచించాడు. మేనా. పెళ్లి ఊరేగింపు వాహనాలలో ఒకటి. పల్లకి వలె ఉంటుంది, కానీ పల్లకి అంత సున్నితమైంది కాదు. మోటారు వాహనాలు లేని కాలంలో దీన్ని వాడేవారు. హొన్ను. గోల్కొండ కుతుబ్ షాహీ రాజ్యంలో ప్రధానమైన నాణెం హొన్ను. ఇది బంగారు నాణెం. విదేశీయులు దీన్ని పెగోడా అనేవారు. మాధుకరము. మాధుకర వృత్తి అంటే తుమ్మెదలు పూల లోపలి తేనెను గ్రహించినట్లు గృహస్థుల ఇళ్ల నుంచి భిక్షను గ్రహించడం. దేవిడి. నిజాం పాలనా కాలంలో నిర్మించిన పెద్ద పెద్ద భవనాలను దేవిడీలు అని పిలిచేవారు. పాందాన్. తాంబూలం. తమలపాకులో సున్నం, కాసు, పోక, ఇతర సుగంధ ద్రవ్యాలను వేస్తారు. ఇవన్నీ చిన్న పెట్టెలో సర్ది పెట్టుకునేవారు. దీన్నే పాందాన్ అని వివరించేవారు. ఇది ఉర్దూ పదం.